మునుపటి భాగంలో ఈ ఊరి ప్రజలందరూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చి ఊర్లో భయంకరమైన పిశాచాలు ఏవో వచ్చి ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపి పడేశాయని ఊరి ప్రజలందరూ ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఎలాగైనా సరే ఈ సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలని చెప్పి ఊర్లో ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అంతేకాదు ఊరి పెద్ద మంత్రాల వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఊరి పెద్ద తన అనుచరులతో ఒక బండిపై అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాడు. దారి మార్గంలో ఊరి పెద్ద ఆలోచిస్తూ ఉన్నాడు. అరే, ఎప్పుడు లేని సమస్యలు ఈ మధ్యలోనే మా ఊళ్ళో ఎందుకు మొదలయ్యాయి? అయినా పిశాచాలు నేరుగా మా ఊళ్ళోనికి రావడానికి అసలు కారణం ఏమిటి నాకు అర్థం కావటం లేదు. ఇది అంతా ఏదో కావాలనే చేస్తూ ఉన్నట్టున్నారు. ఎవరైనా మా ఊరిపై చెడు ప్రయోగం చేస్తున్నారంటావా? ఏంటో అంతా మంత్రాలకే తెలియజేస్తాం. మంత్రాలవే నాకు దారి చూపిస్తాది అని ఊరి పెద్దతో పాటు తన అనుచుడు బండిపై నేరుగా మంత్రాలవ గృహం వద్దకు చేరుకున్నాడు. గృహలోనికి ప్రవేశించిన వెంటనే మంత్రాలవ జ్ఞానంలో ఉంది. మంత్రాలవ్వని ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవ్వ, వందనాలు. అవ్వా, నీ యొక్క సహాయం కోసం వచ్చానవ్వా. అవ్వా, మేము ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. మా ఊరు అంతా ఒక భయంకరమైన పిశాచాల నుండి ప్రవేశించి మనుషులను చంపుకు తింటున్నాయి. ప్రతిరోజు రాత్రి ఏవో భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి అవ్వా. అవ్వా, దయచేసి మా ఊరికి ఈ సమస్యకు ఉన్న పరిష్కారం మీరు తెలియజేయండి అవ్వా. అవ్వా, మీ యొక్క శక్తి తెలుసుకొని చాలా ఊళ్ళు తిరిగి వచ్చాను. ప్రతి ఒక్కరూ మీరైతే ఈ యొక్క సమస్యకి పరిష్కారం చెప్తారని చెప్పారు. అవ్వా, దయచేసి మాకు సహాయం చేయండి అవ్వా అని ఊరి పెద్ద ఆ మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఈ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. నాయనా, కంగారు పడవద్దు. అసలు మీ ఊరి యొక్క సమస్య పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా నాకంట నా శిష్యులు మీతో వస్తారు. మా శిష్యులు మీ ఊరు అంతా పరిగణించి అక్కడ ఏం జరుగుతున్నా ప్రతి ఒక్క పనిని పూర్తిగా తెలుసుకొని వచ్చి ఆ పిశాచాలు ఏంటో, అసలు ఎందుకు వచ్చాయో కారణం తెలుసుకోవాలి. అలా అయితే తప్ప నా మంత్రశక్తి పూర్తిగా పనిచేయదు. అందుకని నీతో నీ వెంబడ ఇప్పుడు నా యొక్క శిష్యులైన 2 పొట్టుదయ్యాలను పంపిస్తాను. ఆ పొట్టుదయ్యాలు ఎవరికీ హాని చెయ్యవు. నీ వెంటే ఉండి మీ ఊర్లో జరుగుతున్న ఆ భయంకరమైన పరిణామాలన్నింటినీ చూసి ఆ పిశాచాలు రావడానికి గల కారణం ఏంటో పూర్తిగా తెలుసుకుంటారు. తరువాత నేను వచ్చి మీ ఊరు ఉన్న సమస్యకి పూర్తిగా పరిష్కారం చూపిస్తాను. కంగారు పడకండి నాయనా. కానీ ఒక్క విషయం, నీకు ఉన్న శత్రువులు ఎవరినో పూర్తిగా తెలుసుకో. ఆ శత్రువుల ద్వారా ఎవరైనా సరే నీకు ఈ యొక్క భయంకరమైన కీడు జరుగుతుందేమని ఒక్కసారి ఆలోచించి చూడు. ఇంతలో మేము చేయవలసిన కార్యమేమో చేస్తాం. వెళ్ళు నాయనా, వెళ్ళు. ఈ పొట్టుదయ్యాలారా, నా ముందుకు ప్రత్యక్షమైంది అని మంత్రాలవ చెప్పగా ఆ పొట్టుదయ్యాలు 2 నేరుగా మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యాయి. ఆ పొట్టుదయ్యాలు మంత్రాలవ్వను చూసి ఇలా అంటూ ఉన్నాయి. మాత, మంత్రాలవ్వ, వందనాలు. మాత, తెలియజేయండి, ఏమిటి ఇంత వేగంగా మమ్మల్ని పిలిచారు? ఏ ఊళ్ళైనా సమస్య వచ్చిందా? చెప్పండి మాత. త్వరగా వెళ్ళి ఆ సమస్యకి గల కారణాలేంటో తెలుసుకుని వస్తాం. చెప్పండి మాత, చెప్పండి అని ఈ పొట్టుదయ్యాలు 2 మంత్రాలవ్వని అడిగాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. అవునురా పొట్టుదయ్యాలారా, ఈ పక్క ఊళ్ళో ఏవో 2 భయంకరమైన పిశాచాలు నేరుగా గ్రామంలోనికి ప్రవేశించాయంట. ఆ పిశాచాలు దొరికిన మానవులను చంపుకుని రక్తం తాగి అతి భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నాయంట. ఆ పిశాచాలు రావడానికి గల కారణం ఏమిటి, అవి ఏమి ఆశించి వచ్చాయో పూర్తిగా వివరాలు తెలుసుకోండి. త్వరగా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వల్ల ఇంకొక ప్రాణం పోకూడదు. అలాగే ఆ పిశాచి చేతిలో కూడా మరొక ప్రాణం పోకుండా చూసుకోవాలి. ఇంతలో ఆ పిశాచాల యొక్క శక్తిని తెలియజేస్తే దానికి తగ్గ మంత్రశక్తితో నేను ప్రవేశించి ఆ పిశాచాలను నాశనం చేస్తాను. త్వరగా ఈ ఊరి పెద్దతో మీరు వెంబడే వెళ్ళండి అని ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అవ్వ, చాలా సంతోషం అవ్వ. అవ్వ, నీ శక్తి ఇంతకాలం మాటలోనే విన్నాను. త్వరలో చూస్తాను.
మా ఊరిని ఎలాగైనా మీరే కాపాడాలవ్వా. రెండు పట్టుదయ్యాలరా, మనం బయలుదేరుదాం అని ఈ యొక్క ఊరి పెద్దతో పాటు ఆ పట్టుదయ్యాలు కూడా నేరుగా ఆ అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వస్తూ ఉన్నాయి. కొద్ది సమయానికి వాళ్ళు ఊరికి చేరుకున్నారు. ఇంతలో పట్టుదయ్యాలు రెండు మంత్రాలవ చెప్పిన విధంగానే ఆ ఊరి నడిమధ్యలో ఉన్న చెట్టుపై నిలుచొని ఊరి పెద్దని తమ ఇంటికి వెళ్ళమన్నాయి. అనుకున్న విధంగానే ఊరి పెద్ద తమ ఇంటికి వెళ్ళిపోయాడు. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ భయంకరమైన మాంత్రికుడు తన మాయాశక్తితో ఒక భయంకరమైన పొగ రూపంలో శక్తిని నేరుగా ఊళ్ళోనికి ప్రవేశపెట్టాడు. ఆ పొగను చూస్తూ ఉన్న ఈ పుట్టుదయ్యలు రెండు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. కొద్ది సమయానికి ఈ గ్రామ ప్రజలందరూ ఆ పొగమంతులో ఉండిపోయారు. ఊరి పెద్ద మాత్రం తన మంచంతో నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ రావడం చూశాయి ఈ పుట్టుదయ్యాలు. ఆ పుట్టుదయ్యాలు రెండు అలా ఆ భయంకరమైన మహిమగల పొగను చూసి వాళ్ళు ఇద్దరు ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే ఒరే జంబు, చూడు చూడు, ఆ పొగ ఏదో వచ్చేసరికి ఊరు అంతా ఒక్కసారిగా అందరూ మత్తులో ఉండిపోయారు. కానీ ఊరి పెద్ద మాత్రం మంచంతో సహా ఎలా గాల్లో ఎగురుకుంటూ వెళ్తున్నాడో చూడు, ఒక్కసారి చూడు అని ఆ పుట్టుదయ్యాలు రెండు ఆ జరుగుతున్న విషయం అంతా చూస్తూ ఉన్నారు. మరొక పుట్టుదయ్యం ఇలా అంటూ ఉంది, అరే డుంబు, మనం ఇలా చూస్తూ ఉండిపోతాం సరికాదు. ఆ మంచం ఎక్కడికి వెళ్తుందో, అసలు ఇక్కడంతా ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలి. పద, త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఆ పుట్టుదయ్యాలు రెండు ఊరి పెద్ద ఎగురుతున్న ఆ మంచంతో వెనకాల వేగంగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొద్ది సమయానికి ఆ మంచం ఒక భయంకరమైన గృహంలోనికి ప్రవేశించి ఒక మాంత్రుడి ముందుకు ఆగింది. ఈ పుట్టుదయ్యాలు రెండు తన రూపం కనిపించకుండా తన మాయాశక్తితో నేరుగా ఆ గృహంలోనికి ప్రవేశించారు. ఆ మాంత్రికుడు ఆ మంచం చుట్టూ ఏవో భయంకరమైన మంత్రాలు చదువుతూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది ఎంత ఈ పుట్టుదయ్యాలు రెండు చాలా చాటుగా చూస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాయి, అరే డొంగు, చూసావా, ఊరి పెద్దకి అసలు తెలివే లేదు. ఈ మంత్రగాడు తన మంత్రశక్తితో ఊరి పెద్దని స్పృహ లేకుండా చేసి ఏవో భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. కానీ ఊరి పెద్దని ఎందుకు ఇంత దూరంగా ఈ భయంకరమైన గృహలో తీసుకుని వచ్చి ఈ మాంత్రికుడు ఇంత జాగ్రత్తగా పూజ చేస్తూ ఉన్నాడు? ఇందులో ఏదో ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. ఎలాగైనా సరే ఆ రహస్యం మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఎలాగైనా మంత్రాలకు తెలియజేయాలి. అసలు ఆ రహస్యం ఏమిటి? ఈ మంత్రగాడికి ఆ ఊరి పెద్దకి సంబంధం ఏమిటి? ఆ ఊరి పెద్దని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇదంతా మనం తెలుసుకునే తప్ప ఈ గృహలోంచి మనం బయటకు వెళ్ళకూడదు అని ఆ పుట్టుదయ్యాలు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో ఈ మాంత్రికుడు గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాడు, వరే మానవ, ఇంకొక 2 అమావాస్యలో నువ్వు దాచి ఉంచిన ఆ మహిమగల మణిహారం ఎక్కడ ఉందో నాకు తెలుస్తుంది. ఆ తరువాత ఈ భయంకరమైన మాంత్రికుడికి ప్రపంచాన్ని శాసించగల శక్తి నావశమవుతుంది. ఇంతకాలం ఆ మణిహారం లభించక ఎన్నో అమావాస్యల నుంచి నీ యొక్క రక్తదాహాన్ని ఈ భయంకరమైన ప్రీతాత్మనికి బలి ఇస్తూ ఉన్నాను. ఇక 2 అమావాస్యల్లో ఆ మణిహారాన్ని నావశం చేసుకోబోతున్నాను. పాపం, ఈ విషయం నీకు తెలియని కూడా తెలియదు. ఆ మణిహారం గురించి నీకు కూడా తెలియదు. నీలో నీ పూర్వీకుల ఆత్మ ప్రవేశించి ఆ ఆత్మ ఆ యొక్క మణిహారాన్ని భద్రపరుస్తున్నావన్న విషయం నాకు తెలిసింది. ఇక ఖచ్చితంగా నీ దగ్గర ఉన్న ఆ మణిహారం నా వశం చేసుకుంటాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు. ఓం క్రీం మాయాదర్శని, ఓం క్రీం మాయాదర్శని అని మంత్రాలు చదవగా ఈ ఊరి పెద్ద ఉన్న మంచంతో సహా ఊరి పెద్ద కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ పొట్టుదయ్యాలు కూడా అక్కడి నుంచి అదృశ్యమయ్యి ఈ మంచం వెంబడి వచ్చాయి. ఊరి పెద్ద మంచం నేరుగా తమ ఇంటిలోనికి వెళ్ళిపోయింది. ఈ పొట్టుదయ్యాలు మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాయి, అరే, ఊరి పెద్దగారు మంచం అలా గాల్లో ఎగడం చూసిన తర్వాత నేను చాలా భయపడ్డాను. కానీ
ఈ యొక్క మంత్రతంత్రాలకి ఊరి పెద్దకి ఎటువంటి సంబంధం లేదు. ఆ భయంకరమైన మాంత్రికుడు ఏదో ఆశించి ఇదంతా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఊరి పెద్దతోనే మనం ఆ మహిమగల హారాన్ని ఎక్కడ దాచి ఉంచాడో మనం తెలుసుకోవాలి. లేకపోతే ఆ మాంత్రికుడు చేతిలో పడితే ఇక ఈ ఊరి మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు. త్వరగా ఈ విషయాన్ని మనం మంత్రాలకు తెలియజేయాలి. పద, త్వరగా వెళ్దాం, పద.